సూర్యాపేట జిల్లాలో డ్రగ్స్ పట్టువేత కలకలం రేపింది. కోదాడ మండలం నల్లబండగూడెం అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద ఆబ్కారీ పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న డ్రగ్స్ ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడిన వారిలో 4 మహిళలు ఉన్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ ను టెస్ట్ చేసిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఆబ్కారీ పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. కోదాడ మండలం నల్లబండగూడెం అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద ఆబ్కారీ పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న డ్రగ్స్ ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడిన వారిలో 4 మహిళలున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ ను టెస్ట్ చేసిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఆబ్కారీ పోలీసులు వెల్లడించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, సూర్యాపేట జిల్లాలో డ్రగ్స్ పట్టుబడినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమతా, ఈరోజు ఉదయాన్నే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఒక్కసారిగా డ్రగ్స్ కలకలం రేగింది. అంతరాష్ట్ర ముఠాగా వీరందరినీ కూడా అనుమానిస్తా ఉన్నారు. 4 మహిళలు అరెస్ట్ అయ్యారు, 2 పురుషులు అరెస్ట్ అయ్యారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్ లో డ్రగ్స్ తరలిస్తున్నట్టుగా పక్కా సమాచారంతో నార్కటిక్ పోలీసులు, ఎస్ఓటి పోలీసులు, ఆబ్కారీ పోలీసులు సంయుక్తంగా దాదాపు 3 బృందాలుగా ఏర్పడి 3 చెక్ పోస్టుల వద్ద కాపు కాసి చివరిగా కోదాడ మండలం నల్లబండగూడెం ఏదైతే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు బార్డర్ ఉంటుందో అంతరాష్ట్ర చెక్ పోస్టు అక్కడ ఈ బస్సును ఆపి అందులో తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీల్లో భాగంగా ఒక 2 బ్యాగులను అక్కడ గుర్తించారు. ఈ 2 బ్యాగుల్లో కూడా దాదాపు 1000 చాక్లెట్లను ఈ డ్రగ్స్ గా గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. MDMA అదేవిధంగా హెరాయిన్ తో తయారు చేసినటువంటి చాక్లెట్లను అంతరాష్ట్ర ముఠా కొద్ది కాలంగా తరలిస్తున్నట్టుగా ఎస్ఓటి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. బస్సును కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే భువనేశ్వర్ నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి ముంబై, పూణే లాంటి ప్రాంతాలకు ఈ డ్రగ్స్ తరలిస్తున్నట్టుగా కొద్ది రోజులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పోలీసులు పక్కా సమాచారంతో ఈరోజు ఈ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని విలువ దాదాపు 60 లక్షల వరకు ఉంటుందని కూడా నార్కోటిక్ పోలీసులు చెప్తా ఉన్నారు. వీటి షాంపులను కూడా హైదరాబాద్ తరలించారు. వీటి ఎంత విలువ ఉంటుంది, ఏ రకమైనటువంటి డ్రగ్స్ తో తయారు చేశారని కూడా. అయితే 4 మహిళలు, 2 పురుషులు వీళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రాంతం పలాసకు చెందినవారుగా ప్రస్తుతానికైతే గుర్తించారు. అయితే ఎవరికి అనుమానం రాకుండా పెద్ద పెద్ద బ్యాగులు, ట్రావెల్ బ్యాగులలో వాటిని ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళందరూ కూడా అందులో ప్యాక్ చేసి ఈ చాక్లెట్ల రూపంలో వాటిని తయారు చేసి తరలిస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే బస్సును సీజ్ చేశారు. 4గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 16 రాష్ట్రాలకు అనుసంధానంగా ఉంటుంది. ఇక్కడ ఇతర రాష్ట్రాలకు అనుసంధానంగా ఉంటుంది. ఈ రహదారిపైనే అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి, ప్రధానంగా ఆంధ్ర ప్రాంతాల నుంచి డ్రగ్స్ భారీగా తరలి వెళ్తున్నటువంటి సమాచారంతోనే పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. నార్కోటిక్ పోలీసులు, ఎస్ఓటి పోలీసులు, ఆబ్కారీ పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ బార్డర్ కావడంతో అటు ఆంధ్ర పోలీసులు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ప్రస్తుతానికైతే సంయుక్తంగా విచారణ చేస్తా ఉన్నారు. 6గురిని అరెస్ట్ చేశారు. ఇవి ఏ రకమైనటువంటి చాక్లెట్లు, ఏ రకంగా తయారు చేశారని కూడా నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళు ప్రాథమికంగా MDMA హెరైన్ తో ఈ చాక్లెట్ తయారు చేశారని కూడా చెప్తా ఉన్నారు. మమతా. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.